నిన్న మొన్నటి వరకు శత్రుదేశంగా కనిపించిన చైనా కఠినమైన పరిస్థితుల్లో భారతదేశానికి పెద్ద స్నేహాస్తం అందించింది. దేశవ్యాప్తంగా రైతన్నలు ఎదుర్కొంటున్న యూరియా సమస్యకు చైనా రూపంలో ఇప్పుడు పరిష్కారం లభించింది. 2025 ఖరీఫ్ సీజన్లో భారతదేశ యూరియా అవసరాలు తీర్చడానికి చైనా ముందుకు వచ్చింది. యూరియా ఎగుమతులు తగ్గించాలనుకున్న విధానాన్ని చైనా ఇప్పుడు సడలించింది. ఇప్పటికిప్పుడు కనీసం 20 లక్షల టన్నుల యూరియాను భారత్ పంపడానికి అంగీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ కారణంగా చైనా తన మనసు మార్చుకుంది. యూరియాను అందించడానికి సిద్ధపడింది. విదేశాల నుంచి వచ్చే ఎరువుతో పాటు కేంద్రం తన దగ్గరున్న నిల్వల్లోంచి తెలంగాణ రాష్ట్రానికి వెంటనే మరో 50,000 టన్నులను పంపాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత చాలా వరకు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా యూరియా కొరత స్టార్ట్ అయింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా యూరియాకు కొరత ఏర్పడింది. దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, భారతదేశానికి యూరియా దిగుమతులు బాగా పడిపోయాయి. రెండో కారణం, దేశీయంగా అనుకున్నంత వేగంగా ఎక్కువగా యూరియా ఉత్పత్తి కావడం లేదు. మూడో కారణం, అనూహ్యంగా పెరిగిన డిమాండ్. ఈ మూడు కారణాల వల్ల నేడు రైతులు యూరియా కోసం చాలా కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ మూలకు వెళ్ళి చూసినా రైతులు యూరియా కోసం షాపుల వద్ద బారులు తీరిన పరిస్థితి కనిపిస్తున్నది. రైతులు ఎరువుల కోసం ఇంతగా ఇబ్బంది పడడానికి మీరు కారణం అంటూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పొలిటికల్ గేమ్ కూడా ఆడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది, ఎరువుల కొరత ఉంది. అప్పటికి 2 లక్షల ఎంటీ 70,000 మెట్రిక్ టన్స్ వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉన్నది. 270 మెట్రిక్ టన్నుల స్టాక్స్ అప్పటికున్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. పాతది లాస్ట్ సీజన్ది, రబీ సీజన్ది. ఆ ఓపెన్ స్టాక్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఉన్నప్పుడే ఇంకా కేంద్ర ప్రభుత్వం పక్కన ముందే స్టాకు కొరత అని ఒక భయానకమైనటువంటి వార్తను సృష్టించారు. బయట పెట్టకుండా ఇంపోర్టెడ్ యూరియాని తెచ్చుకోలేక దేశవాళీ తయారయ్యేటటువంటి ఉత్పత్తి చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని, దేశ రైతాంగాన్ని బాధ పెట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ పొద్దుగాలు లేస్తే కేసీఆర్ ను తిట్టుడు తప్ప ఈ యూరియా తెచ్చే తెలివి లేదా నీకు? రైతులకు ఇబ్బంది కాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ఎరువులు పంపండి, చేత కాకపోతే గద్దె దిగుంది, రాజీనామా పెట్టండి. ఇప్పుడు మనం అటు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు కానీ, రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కానీ, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు లాంటి మాటలు, వాళ్ళెవరి మాటలు విన్నా సమస్య ఒకటైతే వీళ్ళ గోల ఒకటి అని అనిపిస్తుంది. అసలు వాస్తవాలు వేరుగా ఉన్నాయి. యూరియా కొరతకు తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడేవి ఏవి కూడా కారణాలు కావు. భారతదేశం 2023-24 సంవత్సరంలో 70 లక్షల టన్నుల యూరియాను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఉక్రెయిన్, చైనా దేశాల నుంచి ఎక్కువగా యూరియా వస్తుంది భారతదేశానికి. ఒక్క చైనా దేశమే 18 లక్షల టన్నుల యూరియాను భారత్కు గత ఏడాది పంపింది. అయితే ఉక్రెయిన్ వార్ కారణంగా అక్కడి నుంచి యూరియా రావడం ఆగిపోయింది. గత ఏడాది చైనా కూడా తన విధానాన్ని, అంటే ఎగుమతుల విధానాన్ని మార్చుకుంది. చైనాలోనే యూరియాకు బాగా డిమాండ్ ఏర్పడింది. దాంతోపాటు కాలుష్యం కారణంగా చాలా ఎరువుల ఫ్యాక్టరీలను చైనాలో మూసేశారు. ఫలితంగా యూరియా ఎగుమతులను తగ్గించుకొని తమ దేశానికి కావలసిన ఎరువులను తామే వాడుకోవాలనే ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా ఎగుమతులు తగ్గించేసుకుంది. దీంతో ఇది భారత్కు పెద్ద నష్టంగా మారింది. భారతదేశానికి కూడా విదేశాల నుంచి వచ్చే దిగుమతులు 20% తగ్గిపోయాయి. వాస్తవంగా భారతదేశం 70 లక్షల టన్నుల యూరియాను విదేశాల నుంచి పొందుతుంది. ఈసారి అంటే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి 57 లక్షల టన్నులు మాత్రమే అందుకున్నది. దీంతో 13 లక్షల టన్నుల కొరత ఇప్పుడు భారతదేశంలో ఏర్పడింది. దీనికి తోడు దేశంలో నెలకొల్పిన ఎరువుల కర్మాగారాలు కూడా అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు. వాస్తవానికి ఇండియాలో 2025-26 సంవత్సరం నాటికి మరే దేశం మీద ఆధారపడకుండా తనకు కావలసిన యూరియాను తానే తయారు చేసుకోవాలనే ప్రణాళిక రూపొందించుకొని పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే కొత్త ప్లాంట్ల ఏర్పాటు, పాత ప్లాంట్ల పునరుద్ధరణ కూడా జరిగింది. ఈ పాలసీలో భాగంగానే తెలంగాణలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కూడా మళ్ళీ తెరిచారు. కానీ ఈ ఫ్యాక్టరీలు అనుకున్నంత మేర ఉత్పత్తి చేయడం లేదు. సాంకేతిక కారణాలతో పాటు ముడి సరుకు రేటు పెరగడం కూడా ఉత్పత్తిని తగ్గించడానికి కారణమయ్యాయి. ఒక్క రామగుండం ఫ్యాక్టరీని తీసుకుంటే సాంకేతిక కారణాల వల్ల దాదాపు 80 రోజుల నుంచి ఫ్యాక్టరీ మూతపడి ఉంది. రామగుండంలో తయారైన
ఎరువుల్లో 11% యూరియా తెలంగాణకే అందుతుంది. ఇప్పుడు తెలంగాణలో యూరియా కొరత ఏర్పడడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. ఇంతేకాదు ఒడిశాలోని టాల్చర్ ఫ్యాక్టరీ కూడా ఉత్పత్తి తగ్గించుకున్నది. నాగార్జున ఫర్టిలైజర్స్ కూడా యూరియా ఉత్పత్తిని బంద్ చేసింది. చాలా యూనిట్లు బంద్ అవుతున్నాయి. అటు విదేశాల నుంచి యూరియా రాకపోవడం, ఇటు దేశీయంగా ఉత్పత్తి పడిపోవడంతో పాటు యూరియా కొరత ఏర్పడడానికి ఇంకొక ప్రధాన కారణంగా ఉంది. అదేంటంటే భారతదేశంలో యూరియా వాడకం బాగా పెరిగింది. సకాలంలో వర్షాలు పడ్డాయి. ఎక్కువ విస్తీర్ణం సాగులోకి వచ్చింది. ఇక తెలంగాణ లాంటి రాష్ట్రానికి విషయానికి వస్తే తెలంగాణలో గత సీజన్లో 1,29,00,000 ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఈసారి 1,32,00,000 ఎకరాల్లో పంట సాగు జరుగుతున్నదని అంచనా. సన్నవడ్లకు ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో వరి సాగు ఇంకా పెరిగింది. దాదాపు 63,00,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. వరికి యూరియా ఎక్కువ అవసరం ఉండడంతో యూరియా డిమాండ్ బాగా పెరిగింది. దేశవ్యాప్తంగా సగటున ఎకరానికి 100 కిలోల యూరియా వాడితే తెలంగాణలో 170 కిలోల యూరియా వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అనేక కారణాల వల్ల తెలంగాణలో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఖరీఫ్ సీజన్కు తెలంగాణకు 9,80,000 టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. అయితే ఆగస్టు వరకు 8,30,000 టన్నులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ వచ్చింది కేవలం 5,42,000 టన్నులు మాత్రమే. ఇంతకుముందు చెప్పుకున్న కారణాలన్నిటి వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సకాలంలో సరిపడా ఇవ్వలేకపోయింది. అయితే గతంలో ఇచ్చిన వాటిలో ఇంకొక 2,00,000 టన్నుల యూరియా తెలంగాణలో అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ ఉన్నా సరే ఇంకా మరో 2,00,000 యూరియా తెలంగాణకు ఇప్పుడు అవసరం ఏర్పడింది. విదేశాల నుంచి దేశానికి యూరియా అనుకున్నంత రాకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి అనుకున్నంత రాకపోవడం, ఈ కారణాలన్నిటి వల్ల ఇక్కడ కూడా డిమాండ్ ఏర్పడడం, వీటన్నిటి వల్ల మొత్తం మీద కొరత ఏర్పడింది. అయితే దేశంలో యూరియా కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అది రాష్ట్రాల నుంచి వచ్చిన ఒత్తిడి కావచ్చు, రైతుల నుంచి వచ్చిన ఒత్తిడి కావచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి తనకున్న రిపోర్ట్స్ వల్ల కావచ్చు. మొత్తం మీద యూరియా కొరత తీర్చాలి అనేది కేంద్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ విషయంగా భావించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా నుంచి యూరియాను పెద్ద ఎత్తుగా తీసుకురావడానికి ప్రయత్నించారు. మోడీ ఆదేశంతోనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో ఇటీవలనే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లోనే యూరియా కావాలని అడిగారు. యూరియా ఎగుమతులపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు. ఇతర దేశాల నుంచి కూడా చైనాకు దాదాపు ఇవే రకమైనటువంటి అభ్యర్థనలు వచ్చాయి. దీంతో 70 లక్షల యూరియాను వేరే దేశాలకు ఎగుమతి చేయాలని చైనా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో 20 లక్షల టన్నులకు పైగా భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఇది తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా యూరియా కొరతను అధిగమించడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక తెలంగాణను ప్రత్యేక కేసుగా పరిగణించి తక్షణం కేంద్ర నిల్వల నుంచి 50,000 టన్నులను పంపాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ 50,000 టన్నులు కనుక తెలంగాణ రాష్ట్రానికి చేరితే ఆగస్టు నెలలో డిమాండ్ దాదాపు తీరిపోతుంది. సెప్టెంబర్ నాటికి యూరియా కొరతను అధిగమించడానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ నెలలో యూరియా కొరత ఇంతగా ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితిని తట్టుకోవడానికి చైనా నిజంగానే ఒక ఆపన్న హస్తం అందించినట్టు మాత్రం చెప్పుకోవచ్చు.